తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో పర్యటించబోతున్నారు. సీఎం 2 రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో పలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, ప్రతిపాదిత బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అంతేకాకుండా వీటిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఇతర కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం మక్తల్కు చేరుకుంటారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పురోగతిని సమీక్షిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, జూరాల ప్రాజెక్టు, అలాగే ప్రతిపాదిత బ్యారేజీలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. తర్వాత గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్ఎల్ఐఎస్ స్టేజ్ 1 అలాగే పంప్ హౌస్ ను సందర్శించి అధికారులతో చర్చిస్తారు. సాయంత్రం సోమశిల చేరుకోనున్న సీఎం రేవంత్ మృగవాణి రిసార్ట్ రివర్ ఫ్రంట్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి, నిధుల వినియోగం, పెండింగ్ పనులపై సమగ్రంగా చర్చించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. అలాగే రేపు కొల్లాపూర్ నుంచి సీఎం రేవంత్ పర్యటన ప్రారంభం కాబోతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఎల్లూరు పంప్ హౌస్, నార్లాపూర్ రిజర్వాయర్, హెడ్ రెగ్యులేటర్, డెలివరీ సిస్టమ్ పరిశీలించబోతున్నారు. అనంతరం ఏదుల రిజర్వాయర్, కుమ్మెర ప్రాంతంలోని స్టేజ్ 3 పంప్ హౌస్, వట్టం రిజర్వాయర్ పనులు పరిశీలిస్తూ ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని స్వయంగా తెలుసుకోబోతున్నారు. తర్వాత భూత్పూర్ మండలంలోని కరివేన రిజర్వాయర్ పనులను కూడా పరిశీలిస్తారు. జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పాలమూరు జిల్లా సాగునీటి భవిష్యత్, ప్రాజెక్టుల పూర్తి, రైతులకు నీటి అందుబాటుపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జడ్చర్లలోని కల్వకుర్తి ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.